రాయలసీమ ప్రాంతం నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొత్తూరు సుబ్బరాయుడు గ్రామంలో వెలిసిన అత్యంత విశిష్టత కలిగిన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటుగా అత్యంత వైభవంగా ఆలయ శిఖర గర్భగుడి ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతున్నదని, ఈ యొక్క మహోత్సవాలకు భక్తాదులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మహాకుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ పురోహితులు పేర్కొన్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ గర్భగుడి ప్రాకార పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి దేవాదాయ శాఖ అధికారులు స్వామివారిని దర్శించుకునే అనేక మంది భక్తాదులు మరియు దాతల సహకారంతో నిర్మించడం జరిగిందని తెలిపారు. గత 100 ఏళ్ల చరిత్రలో చేపట్టినటువంటి మహాకుంభమేళాన్ని నిర్వహించేందుకు వేద పండితులు నిర్ణయించడం జరిగిందని, ఈ మహాకుంభమేళ నిర్వహించడం వలన ఆలయానికి మరియు గ్రామానికి నూతన శక్తి వస్తుందని ఆలయ పురోహితులు నారాయణ శర్మ తెలిపారు. ఈ మహాకుంభమేళంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఎస్ కొత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన ఈ యొక్క కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో వైశాఖ మాసంలో ఈ నెల 19, 20, 21 స్వామివారి రాజగోపుర కలశ పునఃప్రతిష్ఠ మరియు స్వామివారి మహాకుంభాభిషేకము అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ యొక్క కొత్తూరు క్షేత్రానికి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తాదులందరూ వచ్చి స్వామివారి యొక్క అభిషేకాలు దర్శనాలు చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క మన స్వామివారి క్షేత్రంలో స్వామివారి గర్భగుడికి అదేవిధంగా ఈ యొక్క ఆలయ ప్రాకారానికి చాలామంది భక్తులు విశేషంగా స్పందించి తమ సొంత నిధులతో ఈ యొక్క గర్భాలయాన్ని ఈ యొక్క ఆలయ ప్రాకారాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులైనటువంటి రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కానీ ఆర్జేసీఆర్ కానీ ఇక దేవస్థాన స్థపతి ఇంజనీర్ల వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క గర్భగుడి మరియు ఈ యొక్క ఆలయ మహాప్రాకారము అదేవిధంగా భక్తులందరి భాతల సహకారంతో ఈ యొక్క ఆలయ ప్రాకారం గర్భగుడి నిర్మించడం జరిగింది. అదేవిధంగా వంశపారమ అర్చకులుగా మేము గత 400 నుంచి 500 సంవత్సరాల యొక్క స్వామివారి సేవలు తరిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క గర్భగుడి కూడా ఎంతో విధంగా భక్తులందరినీ అడిగి ఈ యొక్క మా అన్నగారు నారాయణ శర్మ గారు దాతల సహకారంతో అందరినీ యొక్క అభివృద్ధికి తోడ్పడిచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గర్భగుడి ఆలయ ప్రాకారము సంపూర్ణమయ్యి ఇవన్నీ సహకారం చేయడం జరిగింది. అదేవిధంగా దేవస్థానం ఈవో గారు రామకృష్ణ గారి చొరవతో గ్రామ పెద్దలు అందరూ సహాయ సహకారాలతో చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అన్నిటినీ పురస్కరించుకొని పెద్దలతో వేద పండితులతో అందరూ చర్చించి ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది. కాబట్టి ఎప్పుడు 100 ఏళ్ల చరిత్రలో కూడా ఈ యొక్క గ్రామంలో మహాకుంభాభిషేకం జరగలేదు. కాబట్టి అందరూ స్వామి ఇవన్నీ రెడీ అయినాయి కాబట్టి మనం మహాకుంభాభిషేకం చేస్తే ఈ యొక్క దేవాలయానికి ఈ యొక్క గ్రామానికి కూడా మళ్ళీ నూతన శక్తి వస్తుందనే ఉద్దేశంతో వేద పండితులు దేవాదాయ శాఖ అధికారుల సహాయ సహకారాలతో చేయడం జరిగింది. అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి కూడా కుంభాభిషేకం జరగలేదు. కాబట్టి ఈ సందర్భంగా స్వామివారి కుంభాభిషేకం చేస్తే మళ్ళీ నూతన శక్తి యొక్క జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా అనుకునే కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని సంకల్పం జరిగింది. ఓం శరవణ భవ.